ప్రేమ పెళ్లి చేసుకుందని చెప్పి సొంత అక్కనే తమ్ముడు నరికి చంపడం అయితే జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న లేడీ కానిస్టేబుల్‌గా హయత్ నగర్‌లో పనిచేస్తున్న ఒక నాగమణి అనే ఒక లేడీ నెల రోజుల కిందట తన సహ ఉద్యోగి అయిన ఎవరైతే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే ఇంతటి దారుణానికైతే తన తమ్ముడు పరమేష్ ఒడిగట్టాడు అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మెయిన్‌గా చూసుకుంటే గత నెలలో చూసుకుంటే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తితో ఈ నాగం అనే వ్యక్తి కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఈ కులాంతర వివాహం చేసుకోవడంతో తన కుటుంబ పరువు, తన పరువు, కొంతమంది స్థానికులు తనను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేధిస్తున్నారు అనేటట్టు అనే నేపథ్యంతో తన అక్కని అయితే తను ఎవరైతే ఈ లేడీ కానిస్టేబుల్ ఉన్నారో హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేయడం జరుగుతుంది. అయితే తను విధుల నిర్వహణలో పూర్తి చేసుకొని ఇంటికి వస్తుండగా స్కూటీ మీద వస్తుండగా వెనక నుంచి కారుతో గుద్దడమే కాకుండా కత్తితో దాదాపుగా 10 సార్లు నరికి చంపడం అయితే జరిగింది. వెంటనే కూడా అక్కడికక్కడే నాగమణి లేడీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చనిపోవడం జరిగింది. అయితే నిందితుడు ఎవరైతే పరమేష్ ఉన్నాడో అతను వెంటనే కూడా పారిపోవడం జరిగింది. కారు నెంబర్ ప్లేట్‌ను పట్టుకొని పోలీసులు అయితే పూర్తి వివరాలన్నీ కూడా బయటకు తీయడం జరిగింది. ఇది కేవలం ఒక కులాంతర వివాహం చేసుకోవడం వల్లే జరిగింది అనేటట్టయితే అక్కడ పోలీసులు అయితే సమాచారం తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇది ఒక దురదృష్టకరమైన విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి కూడా తన ఆలనా పాలన చూసిన సొంత అక్కనే ఇంత దారుణంగా చంపేయడం అంటే కేవలం కులాంతర వివాహం చేసుకుంది అనే ఒక్క నేపథ్యంతోనే ఇంత దారుణానికి ఒడిగట్టాడు అంటే నిందితుడు పరమేష్ అనే వ్యక్తి ఎంత దారుణంగా కులపిచ్చి ఉందనేది మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో కూడా కులపిచ్చి అనేది ఇంత దారుణంగా ఉంది అనేది మనమైతే అసలు వింటుంటేనే చాలా ఆశ్చర్యానికి గురవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. కేవలం తన సహ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ అనే వ్యక్తిని ఈ చనిపోయిన నాగమణి ఎవరైతే ఉన్నారో తను పెళ్లి చేసుకోవడం వల్ల ఇదంతా జరిగింది అనేటట్టు మెయిన్ గా తన అక్కని తన చేతులతోనే చాలా దారుణంగా 10 సార్లు పైగా నరికి చంపడం జరిగింది. ఏదేమైనా కానీ హైదరాబాద్ లో ఇది ఒక దారుణమైన ఘటనను మనం అయితే చెప్పుకోవచ్చు. దీని మీద పోలీసులు అయితే ఇంకా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే నిందితుడైతే పరారీలో ఉన్నాడు. దొరకగానే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, కఠినమైన శిక్షలు విధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇటు సొంత అక్కనే చంపడమే కాకుండా మెయిన్ గా విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ చంపడం కూడా నేరం కాబట్టి రెండు విధాలుగా చూసుకున్నా చాలా కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది. పైగా ఇటు కులాంతర వివాహం చేసుకుందన్న నేపథ్యంతో ఇటు ఇలా హత్య చేయడం అనేది చాలా దారుణమైన విషయం.